ఐదవ పుణ్యక్షేత్రం, ఐదవ గణపతి కొలువున్న క్షేత్రం చింతామణి గణపతి. ఇది మహారాష్ట్రలో తేయూరులో ఉందన్నమాట. ఈ స్వామి ఈ ఆలయం మాత్రం వేరే ఆలయాల కన్నా ఎక్కువ రద్దీగా ఉంటుంది, భక్తులతో చాలా ఎప్పుడు రద్దీగా ఉండే క్షేత్రం అన్నమాట. ఈ నగరానికి కాదంబ నగరం అని పేరు. ఈ నగరానికి స్పెషాలిటీ ఏంటంటే సంతానం కలిగించే అద్భుతమైన క్షేత్రం అండి. అందుకని ఈ క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారనమాట. కోరికను మాత్రం చేత సంతానం కలిగించే అద్భుత క్షేత్రం కాబట్టి ఈ స్వామికి ఎక్కువ మహత్వం అన్నమాట. కపిల మహర్షి ఈ స్వామికి చింతామణిని ధరింపచేశారు కాబట్టి ఈ స్వామికి చింతామణి గణపతి అని పేరు వచ్చింది. ఏ కోరిన కోరికల్ని వెంటనే తీర్చే చింతామణి గణపతి దర్శనం మాత్రం చేతనే మనకి మనసులో ఎంతో సంతోషంగాను, ఆ గుడిలోకి ఎంటర్ అవుతూనే మనకు ఒక ఆనందం కలుగుతుందండి. చాలా అద్భుతమైన క్షేత్రం చింతామణి గణపతి. ఇదిగోండి చింతామణి గణపతి. మాకు ఆయన గుళ్ళో పూజ చేసిన తర్వాత ఈ స్వామిని ఇచ్చారు. ఇది చింతామణి గణపతి స్వామి ఇదన్నమాట. మరి దర్శన మాత్రం చేత సకల శుభాలను సగి మన చింతలను తీర్చి సంతానాన్ని కలిగించే ఈ అద్భుతమైన తేయూరు చింతామణి మనము దర్శించుకొని ఆయన ఆశీర్వచనాన్ని తప్పకుండా పొందుతాము. ఇది తేయూరులోని మహారాష్ట్రలో ఉంది. పూనా చుట్టుపక్కల ఈ అష్టవినాయక క్షేత్రాలు కొలువై ఉన్నాయండి. సో ఈ దర్శనానికి మనం కూడా స్వామివారిని వేడుకుని ఆయన దర్శన భాగ్యాన్ని పొందుదాం.